అంటే నీ ఆకలి తీరింది కదా, మరి హా, మరి మరి అదే మరి పెళ్ళవని కిళ్ళితో సహా వడ్డిస్తా. అది ఇదిగో అలా కాదు, విను. అన్ని ఫోన్ రో. హలో అన్నయ్య, నేను చెప్పే మాట ఏంటో నీ గుండె అయిపోద్ది. అన్నయ్య వదిన దొరికిపోయింది. ఇన్కమింగ్ కాల్ కూడా అంత తొందర ఏంట్రా? గాడ్స్ మస్ట్ బి క్రేజీ. అంతర్వేది టు అమలాపురం. రాజనేవాడు అప్పుడప్పుడు యుద్ధాలు చెయ్యాలరా నోకరాజు, లేకపోతే రాజ్యాలు కూలిపోతాయి, రాన్లు ఎగిరిపోతారు, పబ్లిక్ లో పాపులారిటీ పోద్ది. ఒరేయ్, నా పిల్లం దొరకనివరా ముసలోడా. దొరకదా? ఆ పేంతమా లాంటిది ఆ కొండనకాతలు మనకు నియోజకవర్గం ఏముంది. అబ్బా. అప్పుడు నేను నాటిన నాట్లే ఇప్పుడు నీకు వచ్చే ఓట్లు. రేయ్, ఇదిగో కట్టప్పగాడు ఫోన్ చేశాడు, 15 నిమిషాల్లో తీసుకొస్తాడంట. ఆడెళ్తే దూడపిల్లే రాదు, ఇంకా ఆడపిల్ల ఏమవుతుంది? నమస్తే సార్. నమస్తే. ఫోటోలు చూసారా ఎంత బ్యూటిఫుల్ గా తీసానా? చాలా బాగున్నాయి. ఇల్లు ఫోటో చూసారా? మీ పిల్లం లేచిపోతున్నప్పుడు తీసిన ఫోటో. ఇల్లు చూసారా? మీ పిల్లం లేచిపోతున్నగా తీసిన ఫోటో. నంది లేదంట్రా. ఇల్లు ఫోటో చూడండి. ఇల్లు నాన్నగారు మీకు సలహా ఇస్తున్నప్పుడు ఫోటో. ఇల్లు చూసారా? మీరు ఆ సలహాను స్వీకరిస్తున్నప్పుడు తీసిన ఫోటో. కొంచెం పక్క జరగరా. సౌత్ ఆఫ్రికా ఫేస్. అరే ఓ గోవారాజు, నీ పిల్ల పోతే పోయింది కానీ ఆ కట్టబాగానికి ఫోన్ చేసి నాకు ఫుల్ బాటిల్ తెమ్మని చెప్పు. ఏమున్నావు రాబోయ్, ఓల్డ్ విస్కీ మీద వార్నింగ్ లేబుల్ లెక్క. 10,000 పందురా. సరే ఏంటి గోవరాజు గారు, ఒకసారి ఇలా రండి చెప్తాను. ఏంటి పత్యాపారం? పందివ్వండి బాబు, సరైన సమాధానం చెప్పే ధర్మపేపులు మమ్మల్ని గెలిపించండి. ఏంట్రా అది? అదేనండి, మీ తమ్ముడు పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అక్కడ నుండి తిరిగి వస్తారని నేను రారని ఈడు పందెం కట్టుకున్నాం అండి. పందెం ఎంతరా? జస్ట్ 10,000 తీసుకొస్తే ఆడు గెలిచినట్టు, తీసుకురాకపోతే నాన్న గెలిచినట్టు. వెళ్ళింది ఎవరు అనుకున్నావు? నా తమ్ముడు. తిరిగి వస్తారా? ఏంటి నిజంగా వచ్చేస్తారేంటి? వస్తారంటారా? అవుద్రా, డౌట్ ఏంటి? ఇదేంటిది? గోదాట్లో నీళ్లున్నాయి, నీ కుళాయి ఆపు. దిక్కులు చూడగరా, దిక్కు మాలినదవా. జోడించుకోటేస్తా పనికి మాలినదవాని. కోవా, మీ ఇద్దరి మధ్య ఫైర్ చూస్తుంటే మీకు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందని నాకు ముందే అర్థమైపోయింది. అయితే ఇక్కడ ట్విస్టింగ్ ఏంటో తెలుసా? హీరోయిన్ కమెడియన్ పడేసింది, కానీ పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా? ఈ కోవారాజుని, ద హీరో. ఒరే గోవా, నేనేమన్నా పిచ్చనా కొడుకున్నా? అయినా నీలాంటి కమెడియన్స్ విలన్స్ లాగా ఓవర్ యాక్షన్ చేయకూడదురా. పచ్చిగా చెప్పాలంటే ఈ లవ్ స్టోరీకి హీరోని నేను, మధ్యలో దూడితే నీకు వాడికి బ్యాండ్ మేనమే రోయ్. ఎవరు చెప్పారమ్మా మేము కమెడియన్ లేవని? ఉండు, పుల్రాజు గారి ఫోన్ వచ్చింది. హలో, మొత్తం అమ్మేసేయండి రా, యజ్ఞం మాత్రం బ్రహ్మాండంగా జరగాలంతే. ఏంట్రా? నేను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాను రా. అయితే నువ్వేం ఒరేయ్, మీ అమ్మమ్మ ఉందా? దానికి అమ్మమ్మ ఫోన్ పెట్టే ఎదవచ్చే. రేయ్, ఎక్కడికి వెళ్తారు? వామ్మో, నన్ను ఎప్పుడు కట్టేసావురా నువ్వు? అరే నీకు ముందే చెప్పాను కదరా నువ్వు కమెడియన్ అని. డార్లింగ్, మన పెళ్లి వీడి ముందే జరుగుతుంది, చూస్తూ ఉండు. థ్యాంక్ యూ కోవా. సో సాడ్. పౌరాలికి పంజరాలికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ 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 దరిద్ర పేదవా. మీ 3 బాగున్నాను, మళ్ళీ వస్తాను సార్, వదిలితేనేటి. ఒరే నోకరాజు అయ్యా, ఆడంకిది బాము చూస్తా ఉంటే అనకాపిల్లి అరుసువారి వీధి అనిపిస్తుందిరా. ఒరే అబ్బాయి అయ్యా, అమ్మగారి దేవుర్రా. అనకాపల్లి అరుసువారి వీధండి. తదాస్తు, వెళ్ళి భోంచేయమ్మా. ఒరే నోకరాజు, చెప్పానా ఈ ఫోటో మన ఫోటో అని? ఒరే గోవారాజు, పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలేదవా, పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కో పో. ముసలాడా నిన్ను. ఈ ముసలోడు పెట్టే టెన్షన్కి అసలు కూడా ఇమాజినేషన్లో కనబడుతున్నారు. వెళ్ళు.
ఇదిగో నీ ₹1,00,000 ఎక్స్ప్రెషన్ ఆపి లచ్చిందేవులని నా పిల్లం తిరిగి వచ్చింది తీసుకెళ్ళు. దేవుడు రకరకాలుగా పుడుతుంటాడు అంటారు. అది నిన్ను చూస్తే నిజం అనిపిస్తుంది తమ్ముడు. నేను నీ బంటున్నానయ్య. నీ ఫోటోని గుండెల మీద ప్రింట్ చేసావు. యు ఆర్ గ్రేట్ తమ్ముడు. ఒరే నెల తక్కువ నా జనక, నా పిల్లం తిరిగి వచ్చిందిరా. ఒరే నోకరాజు అయ్యా, ఈడికి వచ్చిందే తెలుస్తుంది, ఫ్యూచర్ ఏటో తెలియట్లేదు ఈ ఎదవకే. జోడించుకోటే తీసుకెళ్ళండి. అదేరా పంకజం మేళాన్ని పురమాయించు. నువ్వు పెద్ద పులి నువ్వు. హలో పిల్ల, గోవరాజు గారు కనబడ్డారా? ఒరే దరిద్రుడా, ఇక్కడే ఉన్నాను రా. హలో గోవరాజు, నీ పిల్లం మళ్ళా తిరిగి వచ్చిందంట కదా, మళ్ళీ ఒక ₹50 ఇస్తావా? 50 ఏంట్రా, నీ కోసం ఫుల్ బాటిలే పురమాయిస్తాను. అరే ఓ అవులా మల్లేష్, నన్ను ఏమన్నా బిచ్చపోవడం అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్కి చీఫ్ టెక్నీషియన్ నేను. అయినా ఈడు ₹50 అడితే ఫుల్ బాటిల్ అంటుండేంద్రా భయ్. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఏమండి గోవరాజు గారు, పెళ్లి కూతురు తిరిగి వచ్చిన సందర్భంగా మీ కాపురం 10 కాలాల పాటు పచ్చకుండాలని పచ్చిమిరకలతో పచ్చడి చేశానండి. వద్దే అబ్బేయండి, మీకు పిచ్చ పిచ్చగా నచ్చకపోతే చెప్పించుకోటేస్తానండి. ఏమన్నాయినా ఒరే ఈ వంటలేంటి, ఈ ప్రయోగాలేంట్రా? ఒక పని చేయరా, ఈ ప్రయోగాలని మా ముసలోడి మీద ప్లాన్ చేయి. అలా ఎలా కుదురుతుందండి? పెసర ఐటమ్స్ అన్ని పెళ్లి కొడుకే. ఈ పచ్చడి ముచ్చట్లని పక్కన పెట్టుర్రా. ముందు నా ₹50 సంగతి ఏందో చెప్పుర్రి. ఒరే అడగటానికి నీకు సిగ్గులేదురా? సిగ్గా? ఆ. అచ్చా 50 years వచ్చినాయి, నువ్వు పెళ్లి చేసుకోగా సిగ్గు లేదు కానీ ₹50 అడిగిందని సిగ్గు అంటావన్నాను. ఇస్తావా లేకుంటే గోదాట్లేసి నూకుమంటావా? రే చూడరా అన్నీ. అమ్మా పడుతుంటేనేమో. తమ్ముడు భలే టయానికి వచ్చావు. కొన్ని దుష్టశక్తులు నన్ను డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. అర్జెంట్గా మనం సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను. అరే నువ్వు ఎందుకన్నా ఎంత టెన్షన్ అవుతావు? నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. పద. హే ఫోక్స్, స్కిట్ రెడీయా లేకపోతే ఇంకా రిహార్సల్ మూడ్లోనే ఉన్నారా? మూడ్ ఆఫ్ లో ఉన్నాం బ్రదరు. ఏ ప్రైమ్ టైంలో స్లాట్ ఇస్తే పందుల పెంపకం వేసుకున్నాడట నీలాటోడే. ఎత్తుకెళ్ళి హ్యాపీగా ఉండమని పంపిస్తే పట్టుకొచ్చేవాడు బెదరా. నేను వైషుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు బ్రదర్. అలానే తనకు నా అనే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అమ్మా నాన్న తనని అప్పగిద్దలతో పంపించినప్పుడే తను ఆనందంగా ఉండగలదు. ఇప్పుడు చెప్పండి బ్రదర్, తన ఆనందాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టా, లేక అందరినీ ఒప్పించి తీసుకెళ్ళడం కరెక్టా? నువ్వు చెప్పిన దానిలో అర్థం ఉంది బ్రదర్, కానీ అంతకన్నా ఎక్కువ రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే గోవరాజు గారు అంత ఈజీగా వదలడు. అది నేను చూసుకుంటాను బ్రదర్, దానికి మీ హెల్ప్ కావాలి. నువ్వేం అడగక్కర్లేదు బెదరా, మనం చూసుకుంటాం కదా. థ్యాంక్స్. లెట్స్ స్టార్ట్ ఆపరేషన్ గోవారాజు. ఏవైనా అదృష్టం అంటే మన వైషుదే. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత తిరిగి రావడం అంటే మామూలు విషయం కాదు. అవునక్క, కుర్రోడెవడో గాని ప్యానాలకు తెగించి తీసుకొచ్చాడు, లేకపోతే ఏమోనో. అదే గోవరాజ్ చూడు, గంట స్తంభంలో ఎలా నిలబడ్డాడో. రాతను ఎవరు మారుతారు? కంగారు పడికే వయసు. చూడవలసిన గండమంతా ఇప్పుడే చూసేశావు, ఇక అంతా హ్యాపీసే.